ఆరెంజ్ ఒక రేంజ్ లో ఆడింది. మాటలు రావట్లే. ఎస్ఆర్హెచ్ ఆడిన గేమ్ కి, ఎస్ఆర్హెచ్ ఆడిన ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కాటేరమ్మ కొడుకులు అట్లా ఇట్లా ఆడలే. అసలు వాళ్ళకి ఏం తినిపిస్తా ఉన్నారు, ఏం జ్యూస్ తాపిస్తా ఉన్నారు అర్థం కావట్లే. కానీ పిచ్చ కొట్టుడు కొడతా ఉన్నారు. ఏ రికార్డులు మిగట్లే, ఏం రికార్డులు ఉండట్లే. వీళ్ళు కొట్టిన రికార్డులు వీళ్ళే బ్రేక్ చేసేంతలాగా ఆడుతా ఉన్నారు. ఎవ్వరు ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేసినారు. ఈవెన్ ఫస్ట్ లో ఆర్సీబీది, ముంబైది, సిఎస్కే వీళ్ళ ఉండే రికార్డులు. నిజంగా మీరు హైలైట్స్ చూస్తే కాటేరమ్మ ఫైట్ చూసినంత హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా ఉంది. ట్రావిస్ హెడ్ ఈయన ఊకే ఉంటాడు. అసలు ఆ బాధుడు ఏంటో, ఆ కొట్టడం ఏంటో, అసలు బాల్ని కొడతా ఉన్నాడా లేకపోతే ఏదైనా బంతి సిరేస్తా ఉంటే అట్లా దుబ్బేస్తా ఉన్నాడా అర్థం కావట్లే. ఎట్లా ఆడుతా ఉన్నాడంటే 106 సెంచరీ కొట్టాడయ్యా మొత్తానికి, సాధించాడు మొత్తానికి. 47 బాల్స్ లో ఇంత బీభత్సమా? ఆయన అభిషేక్ శర్మ చూసి 218 స్ట్రైక్ రేటు, ఈ ట్రావిస్ హెడ్ ఏమో 216. ఈ స్ట్రైక్ రేట్ 200 మెయింటైన్ చేస్తేనే మీరు టీంలో ఉంటారు, లేకపోతే ఉండరు అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుకొని పంపిస్తా ఉన్నారేమో. ఇంకా అసలైన కాటేరమ్మ కొడుకు కుక్కట్పల్లి క్లాస్ అని వచ్చాడమ్మా. ఈయన ఊకే ఉంటాడా? ఈయన అస్సలే ఊకెన్నాడు. ట్రావిస్ హెడ్ అన్న చూసి చూసి మంచిగా కొడతాడు, ఈయన అట్లా కాదు. బాల్ చిక్కితే అయిపోయి. అసలు ఏం కొట్టడం అయ్యా స్వామి అది. మీరు అసలు దాన్ని మీరు ఏమన్నా బాల్ అనుకుంటున్నారా లేకపోతే దాన్ని యాపిల్ అనుకుంటా ఉన్నారు? ఎందుకు అసలు మ్యాచ్ చూస్తూ ఉంటే నిన్న ఈవినింగ్ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్లో ఏ బౌలర్ వేసినా ఆర్ఆర్ నుంచి మీరు వేసుకోండి మేము కొట్టేస్తాం, మీరు వేసుకోండి మేము కొట్టేస్తాం, మీరు ఎంత వేసినా మాకు సంబంధమే లేదు, గాల్లోనే కొడతా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాద్కి అయితే ఈ రోజు పూనకాలు వచ్చినట్టున్నాయి. మామూలు కొట్లే మామూలు కొట్లే, సూపర్. అసలు ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోయింటారు స్టేడియంలో. చూస్తూ ఉంటే మాకి గూస్ బాంబ్స్ వస్తూ ఉన్నాయి. ఏదో సలార్ ఫైట్ని, లేకపోతే పుష్ప ఫైట్ని, లేకపోతే డాకు మహారాజ్ ఫైట్ని మీరు వేసుకుంటారా మేము కొడతాం, మీరు బీభత్సం. 520+ రన్స్ కొట్టారంటే రెండు టీంలు కలిపి చూసుకోండి ఎన్ని బాల్స్ గల్లంత ఉంటాయో. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.